తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న తొలి దశ మలి దశ ఉద్యమ ఊహాకర్త మరి సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారిని మరియు అమరవీర స్తూప రూపకర్త ఈ స్తూపాన్ని ఆ రోజులోనే 4 లక్షల రూపాయలతో 74లో 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్థాపించిన మరి మన యాదగిరిరావు గారు వీరిని గత ప్రభుత్వం మరి విస్మరించిన తెలంగాణ ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ విస్మరించినా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వీరిని గుర్తించి వీరిని అవార్డుతో సన్మానించడము నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. అయితే ఇంకా నేనేమన్నదంటే ఇంకా కూడా తెలంగాణ కొరకు పోరాడిన మరి బుద్ధిజీవులు చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా కేశవరావు జాదవ్ గారు లాంటి, ఎందుకంటే వారు తొలి దశ మలి దశ ఉద్యమంలో చివరి వరకు వారి ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కొరకు మరి పోరాడిన వారిని కూడా ప్రభుత్వం గుర్తిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎన్నో త్యాగాలు అసలు నిస్వార్థంగా తెలంగాణ కొరకు పనిచేసిన మరి కేశవరావు జాదవ్ గారిని కూడా గుర్తించారు. అలా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నేను ప్రభుత్వాన్ని ఏంటంటే గత ప్రభుత్వంలో లబ్ధి పొంది కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం లబ్ధి పొందాలి అనుకునే వాళ్ళకు మాత్రం దూరం పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే ఇంకా చాలామంది ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం పోగొట్టుకున్న చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మరి గుర్తించి మరి తెలంగాణ మేనిఫెస్టోలు కూడా ఉద్యమకారులకు 200 గజాలు ఇస్తారని వాగ్దానం చేశారు. కాబట్టి ముందు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీని వేసి మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. ఇప్పుడు పాషం యాదగిరి గారు మాట్లాడతారు. ఇప్పుడు ఈరోజు అన్న ఎక్క యాదగిరిని గుర్తించడం అంటే తెలంగాణ అమరులందరినీ గుర్తించడం. ఎందుకంటే ఎక్కడి నుంచి తెలంగాణ పోరాటం అంటే తెలంగాణ మలిదశ తొలి దశ మలి దశనే కాదు, 1860 నుంచి ఎవరు గుర్తు చేసుకోవాలి. నిర్మల్లో 1000 మంది గోండులను ఉరిదీశారు, ఊడకొక్కరు ఉరిదీశారు. 1000 మర్రికి రామ్జీ గోండ్, మహమ్మద్ హాజీ రామ్జీ గోండ్ 1860లో ఉరిదీశారు. హైదరాబాద్లో చీదాఖాన్ను ఆయన జైల్లో పెట్టినరు, 1860లో రెసిడెన్సీలో పెట్టినరు. చీదాఖాన్ నడిపించడానికి మౌలవీ అలావుద్దీన్, తుర్రబాస్ ఖాన్ పోయినరు. వాళ్ళని కూడా అట్లనే ఘోరంగా చేసినారు. మౌలవీ అలావుద్దీన్ ఏమో రాస్ ఐలాండ్లో అండమాన్స్లో బంధించారు. ఇక్కడ తీసుకొచ్చేసి తుర్రబాస్ ఖాన్ వేలాడదీసినారు. పేగులన్నీ కింద పడ్డాయి, తెగిపోయి కాకులు గద్దలు పీక్క తినట్టు ఉండాలి అని చెప్పినారు. అక్కడి నుంచి మొదలైంది పోరాటం. తెలంగాణ ఉద్యమం ఒకరోజు జరిగింది కాదు. ఆ తర్వాత బైరాన్పల్లి పోరాటం, కూటిగల్లు పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ తర్వాత జరిగిన నాన్ముల్కి గోబ్యాక్ పోరాటం, 1969లో తెలంగాణ ప్రత్యేక ఉద్యమం, మళ్ళా 95-96లో మలిదశ ఉద్యమం. దాంట్లో చచ్చిపోయిన బెల్లెలత చంపేసినారు, కుర్రంగా చంపేసినారు. ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, శ్రీరాములు యాదవ్, ఆ తర్వాత మారోజు వీరన్న, గద్దర్ మీద 6 తూటాలు, ఇంతమంది గోసపెచ్చుకున్నారు. వాళ్ళందరికీ ప్రతీకగా, వాళ్ళ ఆత్మ త్యాగానికి ప్రతీకగా ఈ స్తూపం నిలిచినది. ఇప్పటిదాకా దీన్ని ప్రారంభించలేదు, దీన్ని లాంఛనంగా ప్రారంభించలేదు. 72 నుంచి 74 దాకా అన్న నుండి ఆయన బరోడా స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నాడు. 87 ఏళ్ళు. పెద్ద ఆర్టిస్టులు అందరూ ఆయన ముందు జూనియర్స్, ఆయన శిష్యులే. ఆయన సొంత డబ్బులు 4 లక్షల రూపాయలు వెచ్చించి 72 నుంచి 74 దాకా కట్టిండు. ఇప్పుడు 400 కోట్లు కూడా అవుతుంది. ఆ రోజుల్లో భూములు కనుక కొంటే ఎంతైనా కావచ్చు అది. కానీ ఇంతకాలానికి ప్రభుత్వం గుర్తించింది, ఆయన గౌరవించింది. మేము కూడా ఏం చెప్తున్నాం, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గద్దర్ మీద చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి కేసులు పెడితే 18 కేసులు పెడితే తెలంగాణ వచ్చినా కూడా ఎత్తేయలేదు. ఆయన కేసీఆర్ దగ్గరికి పోయింది, మళ్ళీ పోయి నా మీద కేసులు ఎత్తేయండి, నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నాను అంటే 2 గంటలు ఎండ నిలిచినా కూడా ఇంటర్వ్యూ చేయలేదు. కేసీఆర్ ముందేడా, కేసీఆర్ గద్దర్ కాలి గోటికి గేటు దగ్గర నిలిచినాడు. గద్దర్ కాలి గోటికి సరిపోయిన వాడు ముఖ్యమంత్రి అవుతాడు. కానీ గద్దర్ను గౌరవించరు, కానీ ప్రజలు గౌరవించరు.
ఈ ప్రభుత్వం రాగానే గద్దను గౌరవించింది, అట్నే యాదగిరి గారిని గౌరవించింది. గూడ అంజయ్యను ఒక్కరినే కాదు, జయరాజును, బండి యాదగిరి బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడుకో ప్రతాపరెడ్డి ఆ పాట ప్రతాపరెడ్డి మీద రాసింది. నిజామేనేమో నైజాము సర్కరోడా నాజీల మించినోడా యమ బాధలు పెడితే బడివే నైజాము సర్కరోడా, ఈ రెండింటిని కలిపి ఆయన ఒక పాటగా చేసిండు గద్దర్ సినిమాలో. జనరారెడ్డి ప్రతాపరెడ్డి నిజాం తొత్తు, నిజాం బ్రిటిష్ వాళ్ళ తొత్తు, అందరు రాజులు తొత్తులే, దేశంలో 560 మంది రాజులు బ్రిటిష్ వాళ్ళ తొత్తులే, నిజాం కూడా తొత్తే. ఆయన కింద భూస్వాములు, వాళ్ళ కింద రైతులు, వాళ్ళ కింద కూలీలు, ఇంత వ్యవస్థ ఉంటే అందరూ విముక్తి చేయడానికి అంత పెద్ద పోరాటం జరిగింది. అందుకనే బండి యాదగిరిని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. బండి యాదగిరి నుంచి ఎక్క యాదగిరి దాకా, మధ్యలో పాశం యాదగిరి కూడా వీళ్ళందరినీ గుర్తు చేసుకున్నారు. అదే అందుకని అందరికంటే మొత్తం మళ్ళీ తొలి దశ, మళ్ళీ అంతకంటే ముందు 52 నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం, ఆ తర్వాత ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ 69లో, ఆ తర్వాత మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, జల్ జంగల్ జమీన్ అని పోరాటం చేసిన కేశవరావు జాదవ్ అందరూ తీసుకొచ్చిండు. జయశంకర్ హైదరాబాద్ తీసుకొచ్చింది కూడా ఆయనే. మమ్మల్ని అందరినీ కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని ఏకం చేసింది కూడా ఆయనే. బిల్లు పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి ఢిల్లీలో, ఇద్దరితోటే ఇద్దరిని కలిపిండు, ఇద్దరికి నచ్చ చెప్పిండు. కేశవరావుకు నచ్చ చెప్పిండు, ఆ రోజు డి శ్రీనివాస్కి నచ్చ చెప్పిండు, అందరు నచ్చ చెప్తేనే తెలంగాణ బిల్లు సాధ్యమైంది. కాబట్టి కేశవరావు జాదవ్ లేని తెలంగాణ లేదు. ఈ స్తూపాన్ని ఇనాగరేట్ చేసుకోవాలి. కేశవరావు జాదవ్ విగ్రహం పెద్దది ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. తెలంగాణకు ప్రతీక ఆయన, తెలంగాణ ఆత్మకు ప్రతీక కాబట్టి ఆయన పెట్టాలి. అట్లా పలక పెట్టాలి, ఇక్కడ ఒక పలక కూడా పెట్టాలి. దీన్ని ఇనాగరేట్ సీఎం చేయాలి. మీరు పలానా తారీఖు లోపల చేసేయండి, చేయకపోతే పౌర సమాజం వచ్చి దాన్ని ఇనాగరేట్ మేమే చేసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వానికి చెప్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఎందుకంటే దీన్ని ఇనాగరేట్ చేస్తే ఆ రోజు లక్ష్మీనారాయణ ముదిరాజు మేయర్ ఆయన మీద కూడా కేసులు పెట్టిండ్రు, వీరి మీద కేసులు పెట్టిండ్రు. ఇది కట్టినందుకు కేసులు, ఇనాగరేట్ చేసిన మేయర్ని కూడా లెక్క పెట్టకుండా ఆయన మీద కేసులు పెట్టిండ్రు. అందుకని కేశవరావు మనం తలుచుకోవాల్సింది, కేశవరావు లక్ష్మీనారాయణ ముదిరాజు చచ్చిపోయింది, ఆయన పాపము, ఈయనకు చాలా సన్నిహితంగా ఉండేవాడు. అందుకని వాళ్ళందరినీ మనం తలుచుకుందాము. తలుచుకుంటే మన ఆత్మశుద్ధి అవుతుంది. అమరులను తలుచుకుంటే మన ఆత్మశుద్ధి అవుతుంది. ఇనాగ్రేషన్ చేసినందుకే తలుచుకోవడం జరుగుతుంది. ఇనాగరేషన్ తలుచుకున్న రోజు ఈ ముఖ్యమంత్రిని కూడా గౌరవిద్దాం. గమ్మత్ ఏముందంటే తెలంగాణ ఈ అమరవీరుల స్తూపం లేకుంటే చరిత్ర లేదు, చరిత్రనే లేదు. తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర లేదు. ఈ స్తూపం లేకుంటే చరిత్ర లేదు. రెండవది ఏంటంటే స్తూపం కట్టిన 50 ఏండ్ల తర్వాత కూడా ఇది ఇనాగ్రేషన్కు నోచుకోలేదు. అది తెలంగాణ జాతికి ఒక పెద్ద మచ్చ, అవమానం తెలంగాణ జాతికే. అందుకొరకు ఈ విషయం నేను ప్రభుత్వం చెప్పదలుచుకుంటే ఏంటంటే, కనీసం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు పక్క తెలంగాణ మనిషి రేవంత్ రెడ్డి గారు మనకు చీఫ్ మినిస్టర్ ఉండడం మన అదృష్టం అనుకోవాలి. ఆయన మూలానే ఇవన్నీ ఇనాగ్రేషన్స్ అవుతాయి, మన తెలంగాణ ఉద్యమకారులను తలుచుకున్నట్టు అవుతుంది. అందుకొరకు నేను మనవి చేసుకోవడం ఏంటంటే, ఇక్కడ ఒక పలక పెట్టాలి. తెలంగాణ మెమోరియల్ 60 డే అజిటేషన్లో 360 మంది చనిపోయిందని పెద్ద హిస్టరీ ఉన్నది. దీని విషయంలో మీకు తర్వాత ఇప్పుడు పలక పెట్టాలి. పలక లేనిది ఏదో కొందరు ఇప్పటికి సగం మంది మర్చిపోయిండ్రు, ఇంకా కొన్ని రోజులైతే ఆయనతో మర్చిపోతారు. అయితే ఏంటంటే ఇదో డెకరేటివ్ పీసు పార్కులో ఉన్నది అని అనుకుంటారు. అది కాకుండా ఇది ఉద్యమకారులు ప్రాణాలు అర్పించినందుకు బ్రహ్మానందరి పీరియడ్ పిట్టలను చంపినట్టు చంపిండు ఆయన ఆ రోజుల్లో. దానికి గాను మనకి మెమోరియల్ కట్టడము, నాకు ఈ మెమోరియల్ కట్టేందుకు నాకు అదృష్టం దక్కింది. ఆయన ఆ రోజుల్లో అంజయ్య గారు, మదన్ మోహన్ గారు, మాణిక్రావు గారు, మళ్ళా ముదిరాజు లక్ష్మీనారాయణ ముదిరాజు గారు వీళ్ళందరూ కలిసి నన్ను ఆశీర్వదించి ఇక్కడ మెమోరియల్ కట్టాలని చెప్పిండ్రు. నేను చాలా శ్రమపడ్డా. ఇవన్నీ కథ వేరు. మెమోరియల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక్క విషయం చెప్తా. అప్పుడు ఆ రోజుల్లో నేను అంటే డిజైన్ అంతా వర్క్ నాది. ఇప్పుడు ఉన్న మెమోరియల్ కాపీ చేయమని చెప్పండి. ఈ ఉన్న మెమోరియల్ను కాపీ చేయమనండి. ఇంకో విషయం చెప్తా, 100 కోట్లు పెట్టినా కూడా కాపీ చేయలేరు. ఈ ఉన్న మెమోరియల్ను రాతిలో ఈ రకంగా ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా 100 కోట్లు పెట్టినా కూడా కాపీ చేయలేరు. అదంతా పక్కన పెట్టండి. నేను అనేది ఏంటంటే, అమరవీరులకు స్మారకం చేయాలి, మనం తలుచుకోవాలి. వాళ్ళు ఈ మెమోరియల్ ద్వారా, ఈ ఇనాగ్రేషన్ చేసిన మెమోరియల్ ద్వారా వాళ్ళు తలుచుకున్నట్టు అవుతుంది, వాళ్ళ మనశ్శాంతి అవుతుంది. లేకుంటే ఇప్పటికీ వాళ్ళు
అవస్థ పడుతూ ఉన్నారు. అమరవీరుల వాళ్ళ అవస్థ పడుతున్నారు. అదేంటి అమరులు అవస్థ పడుతున్నారు. అందుకొరకు ఆత్మ ఘోషిస్తున్నది. ఇవన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు మనవి చేసుకోవడం ఏంటంటే ఒక పలక పెట్టండి, లాంఛనంగా ప్రభుత్వం లాంఛనంగా దీన్ని డెడికేట్ చేయండి. ఇనాగ్రేషన్ పదం వేరు, ఇప్పుడు డెడికేట్ తెలంగాణ ప్రజలకు దేశానికి డెడికేట్ చేయండి, అంకితం చేయండి, అది జాతికి అంకితం చేయండి. అప్పుడే కానీ మీకు ఉంటుంది. మళ్ళీ నాకు ఒక పూర్తి విశ్వాసం ఉన్నది, ఈ ప్రభుత్వం చేస్తుందనే విశ్వాసం. ఈ ప్రభుత్వం చేయకపోతే ఇంకా కాని పని, అది ఇక కాని పని. ఇక వేరే సంగతులు ఉంటే ఆ తర్వాత మేము ఏం చేయాలో మేము తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు జరగాల్సిన విషయం ఏంటంటే మనకు అదృష్టవశాత్తు మనకు రేవంత్ రెడ్డి గారు పక్కా తెలంగాణ మనిషి. తెలంగాణ డెవలప్మెంట్ చేయాలని ఆయన తత్వం ఉంది, ఆయన చేస్తాడు. మళ్ళీ ఈ మెమోరియల్ ద్వారా ఆ ప్రోగ్రాం చేసుకోమని నేను మనవి చేసుకుంటున్నాను. జై తెలంగాణ. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చాలా శ్రద్ధగా వింటూ ఉంటే, ఎప్పుడైతే ఈ 10 మందిని సెలెక్ట్ చేసినారో ఆ 10 మందిలో పాషం యాదగిరి గారి పేరు, తర్వాత మన యాదగిరి గారు స్తూపం రూపకర్త, ఆ ఇద్దరి పేర్లు చెప్పంగానే ఒకటేసారి మనసు పూర్తిగా మంచిగా అనిపించింది. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు విస్మరించబడ్డ పెద్దలు వీళ్ళు. అయితే తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన సీఎం అయి ఉండి కూడా 10 ఏళ్ళు మరి ఇట్లాంటి వాళ్ళను విస్మరించబడడం అనేది చాలా బాధగా ఉండే మాకు కూడా. అయితే రేవంత్ రెడ్డి గారు వీళ్ళ పేరు చెప్పడం ఒకటేసారి మాకు ఒక ఉత్సాహాన్ని వచ్చింది మనసులో. కాబట్టి సమైక్య వాళ్ళకి అభినందనలు. తెలంగాణ సమైక్య వాళ్ళు ఆ 10 మందిలో ఈ ఇద్దరినే చూస్ చేసి ఇలా అభినందిస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి శాల్వా కప్పుతున్నారు అంటే మనస్ఫూర్తిగా వీళ్ళు జెన్యూన్ అని అక్కడే తెలిసిపోతుంది. గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళకి కానీ ఆల్రెడీ వాళ్లకు పదవులు ఉన్న వాళ్లకు ఇచ్చుడు కంటే ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో చితికిపోయిన ఉద్యమకారులు ఎందరో ఉన్నారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అయితే ఈ 10 మందిని సెలెక్ట్ చేసి వాళ్లకు బహుమానాలు ఇచ్చుడు తప్పు కాదు, మంచిదే. కానీ ఇదే విధంగా ఒక క్షేత్రస్థాయిలో ఉద్యమ కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక కాలనీ లాగా చేసి వాళ్ళకు కూడా ఒక కాలనీ ఏర్పాటు చేస్తే, మా భార్గవ్ లాంటి వాళ్ళు ఎంతోమంది 100 మంది ఊరు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ దీన స్థితిలో ఉన్నారు, ఎవరికి చెప్పుకోవాలో అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ ఉద్యమ నాయకులు ఇప్పుడు ఈయన స్తూపానికే రూపకర్త, ఇయ్యాలటి వరకు ఆయన ప్రమోట్ కాలేదు. ఎందుకు కాలేదు ప్రమోటు? దానివల్ల ఏంటి అంటే ఒక మనిషి తన సొంత కీర్తి కోసం కీర్తిగాంచిన వాళ్ళను అనగదొక్కుడు, వాళ్ళని కీర్తి లేకుండా చేసుడు, ఇట్లాంటి కుట్రలు జరిగినాయి. అట్లనే ఎంతోమంది ఇప్పుడు పాషమ్మన్న చెప్పినట్టు జాదవ్ సార్ లాంటి వాళ్ళు కూడా ఇంకా వెలుగులకు రాలే, వాళ్ళందరూ మాకే గురువులు వాళ్ళు. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది, కానీ వాళ్ళకి ఇచ్చే సూచనలు సలహాలు ఇచ్చే అడ్వైజర్లు కొద్దిగా ఉద్యమ నేపథ్యం నుంచి ఆ ఉద్యమ రూట్స్ నుంచి వాళ్ళు ఉండుంటే ఇంకా కొన్ని సలహాలు ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రకటనలు చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకుంటే ఎప్పటికి కూడా ఆయనకు తిరిగి ఉండదు. కాబట్టి ఆయనకు సూచనలు ఇచ్చడమే ఆలస్యం అనిపిస్తుంది. ఒకవేళ ఆయన కాడికి మన ఉద్యమకారులతోని సివిల్ సొసైటీ సలహాల ప్రకారంగా ఒకవేళ పాలన జరిగితే వీళ్ళకి తిరిగి ఉండదు. గత ప్రభుత్వానికి 10 ఏళ్ళు మనం అవకాశాలు ఇచ్చినాం, కాదని కాదు. ఇప్పుడు వాళ్ళు పోరాటం పబ్లిక్లకు ఏదైతే వస్తుందో ఇది అప్పుడే చేసి ఉంటే వీళ్ళకి అవకాశం కూడా ఉండేది కాదు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీకి దొరికింది. వాళ్ళు ఇట్లాంటి ఉద్యమకారుల లోపల ఒక ఆశాభావం నింపి వాళ్ళ జీవితాలకు ఒక సోర్స్ లాగా ఏదన్నా చేయగలిగితే విస్తృత స్థాయిలో, అప్పుడు ఎప్పటికి కూడా ఈయన పేరు ఎల్లకాలం ఉంటుంది. కాబట్టి తెలంగాణ సమైక్య కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే పొద్దున్నే నేను లేవంగానే నాకు ఫోన్ చేసి ఇది ఒక కార్యక్రమం చేద్దామన్నా అనగానే ఇమీడియట్గా చేయవలసిందే ఇది అన్న. ఎవరెవరికి చేస్తున్నావు మరి ఏంది సన్మానం అంటే 2 పేర్లు చెప్పిండు. ఇంకా మంచిగా అనిపించింది, మనస్ఫూర్తిగా మంచిగా అనిపించింది. నాకు తెలిసి ఈ ఇద్దరు వీళ్ళు అర్హులు. కాబట్టి వీళ్ళకి సన్మానం సమైక్య చేయడం అనేది చాలా అభినందనీయం. మేము మొయినాబాద్ నుంచి వచ్చినాం, ఈ సన్మానం ఇది మాకు చాలా గొప్ప విషయం. ఇప్పుడు యాదగిరి గారు చెప్పినట్టు ఇంత పెద్ద స్తూపం ఊరా ఉన్నది, ఇంత ప్రమోట్ అయింది, కానీ దాని ఆవిర్భావం జరగలేదట. చాలా విచిత్రంగా ఉన్నది. కాబట్టి తెలంగాణ తల్లిని రూపకల్పన ఎలా చేశారో
అమరవీరులకు అంకితమైనటువంటి ఇట్లాంటి స్తూపాన్ని కూడా చాలా ఆర్భాటంగా మళ్ళీ దాన్ని ఇనాగ్రేషన్ చేయాలి. తద్వారా లాంఛనంగా చేస్తే ఒక బాగుంటుంది, పలకబెట్టాలంటున్నారు కాబట్టి అప్పుడు ఆ రూపకర్తకు కూడా ఒక విలువ అది ఉంటుంది. కాబట్టి ఏంటంటే జాదవ్ సార్ లాంటి వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు ఒక లిస్ట్ అవుట్ చేసి, ఈ ఒక్క రంగమే కాదు ఎన్నో రంగాలు, ఇప్పుడు సినిమా ఫీల్డ్లో కూడా చాలామంది చితికిపోయినరు, పైసలు పెట్టి ఏమేమో చేసిర్రు. కానీ కేసీఆర్ గారు ఒక్కసారి కూడా 10 ఏళ్ళల్లో ఒక్క ఆవిర్భావ సభలో కూడా ఫలానా సినిమా వాళ్ళు అనే ఒక మాట కూడా మాట్లాడలే. కాబట్టి అట్లీస్ట్ పోయిట్ల గురించి, జర్నలిస్టుల గురించి, ఈ రూపకర్త గురించి మాట్లాడిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు వివిధ రంగాల నుంచి కూడా ఎవరైతే కనుమరుగైపోతున్నారో వాళ్ళందరికీ వెలుగులకు తెస్తారని ఆశాభావంతో ముగిస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఉద్యమంలో ఇలా ఎంతోమంది పోరాటాలు చేసి త్యాగాలు చేసేళ్ళు. మరి ఆ త్యాగం చేసినటువంటి అమరులైనటువంటి వాళ్ళందరినీ మన కళ్ళ ముందు కదలాడేలాగా మనకు గుర్తు ఉండేలాగా చేసినటువంటి ఎక్క యాదగిరి అన్న మరి ఇంత అద్భుతంగా తెలంగాణ అమరుల స్తూపాన్ని ఇక్కడ నిర్మించినప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రం సాధన కోసమే పుట్టినామని చెప్పుకున్నటువంటి పార్టీ 10 ఏళ్ల పాలనలో దాన్ని ఆవిష్కరణకు అధికారిక లాంఛనాలతోటి ఆవిష్కరణ చేయలేకపోయింది. మరి యాదగిరి అన్న ఇప్పుడు తన ఆవేదనతో చెప్తా ఉన్నాడు. మరి కవులను, కళాకారులను, మరి మేధావులను ఇలా ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇలా గౌరవించుకుంటున్నది కాంగ్రెస్ ప్రజా పాలన. మరి అదే సందర్భంగా దీన్ని కూడా ఆవిష్కరించాలని మరి రేవంత్ అన్న గారికి మన అన్న అప్పీల్ చేయడం జరిగింది. తప్పకుండా దాన్ని మేము ఒక తెలంగాణ ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడిగా ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోయి దీని అధికారిక లాంఛనాలతో అమరులను గౌరవించుకునే విధంగా, అమరుల స్ఫూర్తిని ఇక్కడ నింపే విధంగా ఈ తెలంగాణ నేలంతా ఎంతో మంది త్యాగాలతోటి కూడుకున్నది కాబట్టి ఆ అమరులను గౌరవించుకునే విధంగా దీన్ని అధికారిక లాంఛనాలతో రేవంత్ అన్న చేతుల మీదుగా చేసుకునే దానికోసం ప్రయత్నంలో నేను కూడా ఉంటానని చెబుతూ అమరులను స్మరించుకుంటూ జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఊరి రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, తోవా పువ్వుల తీరు అమరులుంటారు, 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 తోవా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. బువ్వా కొల్లాగొట్టి భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, నాగలి దున్నే కార్తే నా అన్న రైతుల్ని, నా అన్న రైతుల్ని, నా అన్న రైతుల్ని, నాట్లేసే తల్లుల్ని వరి మీద చెరబట్టిన, వరి మీద చెరబట్టిన, వరి మీద చెరబట్టిన, నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. నీళ్ళ వనరులు తరలించి నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి, తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన, తెగమట్టి కొట్టిన, తెగమట్టి కొట్టిన, ఆంధ్ర సర్కారుపై అరవీరా పోరు చేసి, అరవీరా పోరు చేసి, అరవీరా పోరు చేసి, ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. పేదొల్లా బతుకుల్లా పెత్తనము చేసేటి, పెత్తనము చేసేటి, పెత్తనము చేసేటి, దొరల భూసాముల కోటలను పగులగొట్టే, కోటలను పగులగొట్టి, కోటలను పగులగొట్టి, ఎతల వనములోన విప్లవము పూరించి, విప్లవము
పూరించి విప్లవము పూరించి తెలంగాణ చరిత అంటే త్యాగాల చరిత అని త్యాగాల చరితాని త్యాగాల చరితాని ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడవడమాని పొద్దు పొడవడమాని పొద్దు పొడవడమాని చాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ కనుపాపారే ఉల్ల కన్నీటి పాటల్లా కన్నీటి పాటల్లా కన్నీటి పాటల్లా వెన్నెల దీపాల వెలుగులైనోళ్లకు 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 ఏటి పోయల నీటి ఊటల జోహార్ ఊటల జోహార్ ఊటల జోహార్ గట్ల మీద గడ్డి సిలకల జోహార్ చిలుకల జోహార్ చిలుకల జోహార్ సిలకల జోహార్ వరి మొలకల జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ 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 అమర వీరులకు జోహార్ జోహార్